మధ్య భీకర పోరాటం ప్రపంచాన్ని ఊపిరి బిగబెట్టేలా చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికా జోక్యంతో గల్ఫ్ దేశాల వ్యూహాలు ఈ మంటలను మరింత రాజేస్తున్నాయి. ప్రపంచం ఇప్పుడు గన్ పౌడర్ గుట్టపై కూర్చుంది. శాంతి వచనాలు బూడిదయ్యాయి, సంధి చర్చలు సమాధి అయ్యాయి. మధ్య ప్రాంతం సాక్షిగా నాగరిక ప్రపంచం కలలో కూడా ఊహించని మహా విధ్వంసం మొదలైంది. ఇది ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య కేవలం సరిహద్దు గొడవ కాదు. అగ్రరాజ్యం అమెరికా నుంచి అరబ్ దేశాల వరకు ప్రతి ఒక్కరిని లాగేస్తున్న సుడిగుండం. మృత్యువు మిస్సైల్ రూపంలో నాట్యం చేస్తోంది. నింగి నుంచి నిప్పుల వర్షం, నేల నుంచి నెత్తుటి ధారలు. ఇది యుద్ధం కాదు, ఒక దేశ అస్తిత్వాన్ని భూస్థాపితం చేసే నరమేధం. అటు యుఎస్ తన అమ్ముల పొదిలోని బ్రహ్మాస్త్రాలను బయటకు తీసింది. ఇటు గల్ఫ్ దేశాలు తమ గగనతలాన్ని శవాల పేటికలుగా మార్చేందుకు అనుమతించాయి. అణు కేంద్రాల నుంచి వెలువడే సెగలు రేపటి ప్రపంచానికి మరణ శాసనం రాస్తున్నాయి. బిలియన్ల కొద్దీ బూడిదవుతున్న సంపద, వేల సంఖ్యలో గాలిలో కలుస్తున్న ప్రాణాలు. ఇన్నాళ్లు గాలిలో వినిపించిన యుద్ధం ఇప్పుడు నేరుగా గుండెల్లో దిగుతోంది. విధ్వంసానికి వీరతాళ్లు సిద్ధమయ్యాయి. ప్రపంచ వినాశనానికి ముహూర్తం ఖరారైంది. సంధి చర్చల ముసుగులు తొలగిపోయాయి. శాంతి కపోతాలు రక్తం కక్కుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం అనే రాక్షసి తలుపు తడుతోంది. ఇన్నాళ్లు విన్న మూడో ప్రపంచ యుద్ధం అనే మాట ఇప్పుడు అక్షర సత్యమై కళ్ల ముందు కనిపిస్తోంది. అసలు ఈ నెత్తిటి దాహం ఎక్కడ ఆగుతుంది? అగ్రరాజ్యాలు ఆడుతున్న ఈ క్రూరమైన చదరంగంలో బలైపోతున్నది ఎవరు? ఈ మారణ హోమానికి మూలం ఏంటి? బీజం ఎక్కడ పడింది? గల్ఫ్ దేశాలు ఇరాన్పై క్షిపణులు ఎందుకు ఎక్కుపెట్టాయి? ట్రంప్ ఆడుతున్న ప్రమాదకరమైన జోదమేంటి? ప్రపంచం ఏ దిశగా వెళ్తోంది? ఈ భీకర సంగ్రామం వెనుకున్న రహస్యాలు తెలుసుకోవాలంటే వాచ్ దిస్ వార్ స్టోరీ. రణరంగమైన మధ్యప్రాచ్యం, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య మహాసంగ్రామం. నిప్పుల కొలిమిగా మారిన ఆకాశం, సరిహద్దులో మోగుతున్న యుద్ధవేరి. ఇన్నాళ్ళు నీడలా సాగిన పగ ఇప్పుడు క్షిపణుల రూపంలో దాడి. గాల్లో మిసైల్స్, నేల రాలుతున్న ప్రాణాలు. ఇది అంతానికి ఆరంభమా? వినాశనానికి ఆరంభం. మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా? ఇజ్రాయెల్ వెనుక అమెరికా, ఇరాన్ వెనుక అజేయ శక్తులు. Look, their navy is gone, their communications are gone, their leaders are gone. దశాబ్దాల పగ, శతాబ్దాల వైరం, వైరసీ మారణ హోమం. అస్తిత్వం కోసం ఒకరు, ఆధిపత్యం కోసం మరొకరు. ఇజ్రాయెల్ ఉనికిని చెరపాలన్న ఇరాన్ కసి, ఇరాన్ అనుగర్వాన్ని అణచాలన్న ఇజ్రాయెల్ పంతం, ప్రపంచాన్ని కూల్చేస్తోన్న డమాస్కస్ పేలుడుతో రాజుకున్న మంట. కుప్పకూలుతున్న ఆర్థిక సామ్రాజ్యాలు, యుద్ధం మిగుల్చుతున్న పేదరికం, బాంబుల మోతుతో కూలుతున్న భవనాలు, దేశాల ఆర్థిక పునాదులు. వేల కోట్ల ఆస్తి నష్టం, కుప్పకూలుతున్న స్టాక్ మార్కెట్లు. యుద్ధం గెలిచినా ఆర్థికంగా ఓడిపోతున్న దేశాల విషాద గాథ. Our strikes against the Iranian Navy have intensified. You may have heard the president say just a little while ago that we have sunk or destroyed 24 ships. That was true at the moment. We're now up over 30 ships. మధ్యప్రాచ్యంలో అగ్రరాజ్యం ఆడుతున్న చదరంగం ఇజ్రాయెల్కు రక్షణ కవచం, ఇరాన్కు మరణ శాసనం. ఆధిపత్య పోరులో బలైపోతున్నది ఎవరు? నిపుల నదిలో నావ ప్రయాణం, గల్ఫ్ దేశాల గండం. సౌదీ నుంచి జోర్డాన్ వరకు ఒకటే ఆందోళన. ఇటు ఇరాన్ భయం, అటు అమెరికా ఒత్తిడి. అరబ్ ఆకాశం యుద్ధ విమానాలకు వేదికైతే ముంచుకొచ్చే ముప్పును తట్టుకునే శక్తి ఎవరికుంది? ఐరన్ డోమ్ వర్సెస్ బాలిస్టిక్ మిసైల్స్, సాంకేతికకు విధ్వంసానికి మధ్య సమరం. ఆకాశంలోనే మృత్యువును వేటాడే ఇజ్రాయెల్ రక్షణ కవచం, వందల డ్రోన్లు, వేల క్షిపణులు ఛేదించే టెక్నాలజీ. ప్రపంచంపై చమురు దెబ్బ, సామాన్యుడి గొంతు నులుముతున్న యుద్ధం సెగ. అక్కడ యుద్ధం జరిగితే ఇక్కడ వంటిల్లు కాలుతోంది. శాంతికి సమాధి, విధ్వంసానికి వేదిక. ఈ యుద్ధం ఎక్కడికి దారి తీస్తోంది? యుద్ధం ఆగుతుందా లేక ప్రపంచాన్నే మింగేస్తుందా?
మధ్యప్రాచ్యం మంటల్లో చిక్కుకుంది. ఫిబ్రవరి 28, 2026 శనివారం ఉదయం ఇజ్రాయెల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్పై ఆపరేషన్ రోరింగ్ లయన్, ఆపరేషన్ ఎపిక్ రివ్యూ పేరుతో దాడులు ప్రారంభించాయి. ఇరాన్ అణు కేంద్రాలను ధ్వంసం చేయడం, క్షిపణి వ్యవస్థలను దెబ్బతీయటమే లక్ష్యంగా సుమారు 200 యుద్ధ విమానాలు టెహరాన్ నగరాలపై విరుచుకుపడ్డాయి. ఇరాన్ దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై వందలాది డ్రోన్లు, క్షిపణీలను ప్రయోగించింది. ఇన్నాళ్లు నీడ యుద్ధం చేసిన ఇరాన్, ఇజ్రాయెల్ ఇప్పుడు నేరుగా కథన రంగంలో తలపడుతున్నాయి. ఆకాశమంతా క్షిపణిల వర్షం, నేలంతా నెత్తుటి గాయాలు. ప్రపంచ శాంతి అంచున నిలబడి మూడో ప్రపంచ యుద్ధానికి గంటలు మోగుతున్నాయి. ఇది కేవలం 2 దేశాల పోరాటం కాదు, ప్రపంచ గమనాన్ని మార్చే మహా సంగ్రామం. ఇరు దేశాల మధ్య దశాబ్దాలుగా ముడిపడిన విభేదాలు ఇప్పుడు మిసైల్స్ జ్వాలలుగా ఆకాశాన్ని చీల్చుతున్నాయి. ఇది ఒక్క రోజులో మొదలైన యుద్ధం కాదు, అనుమానాల చరిత్ర, భద్రత భయాల గాథ, ప్రభావ పోరాటాల పరాకాష్ట. ఇజ్రాయెల్ దృష్టిలో ఇరాన్ అణు సామర్థ్యం అస్తిత్వానికి ముప్పు. ఇరాన్ దృష్టిలో ఇజ్రాయెల్ ప్రాంతీయ ఆధిపత్యానికి అడ్డంకి. మాటల యుద్ధం మునపే మొదలైంది. ఆ తర్వాత ఫ్రాన్స్ కి యుద్ధాలు వచ్చాయి. ఇప్పుడు ప్రత్యక్ష దాడులు, ప్రతి మిసైల్స్ ఒక సందేశం, ప్రతి పేలుడు ఒక హెచ్చరిక. ఈ ఘర్షణలో కేవలం 2 దేశాలు మాత్రమే లేవు, వారి వెనుక నిలిచిన మిత్ర దేశాల వ్యూహాలు కూడా ఉన్నాయి. ఈ యుద్ధానికి మూలం ప్రాంతీయ ప్రభావం. మధ్యప్రాచ్యంలో ఎవరికి మాట ఫైనల్ అవుతుంది, ఎవరి భద్రతా వలయం బలంగా ఉంటుంది, అణు ఆయుధాల భయం, ఆధిపత్య పోరు ఈ విధ్వంసానికి బీజం వేశాయి. ఇజ్రాయెల్ ఉనికిని ఇరాన్ సవాల్ చేస్తుంటే ఇరాన్ అణు సామర్థ్యాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఒకరినొకరు నామరూపాలు లేకుండా తుడిచిపెట్టాలనే మొండి పంతం నేడు లక్షలాది మంది ప్రాణాలను పణంగా పెడుతోంది. ఇరాన్ తన మిత్ర బలగాల ద్వారా ప్రభావాన్ని విస్తరించాలనుకుంటోంది. గాజా నుంచి లెబనాన్ వరకు తన అనుకూల శక్తులను నిలబెట్టుకుంది. ఇజ్రాయెల్ మాత్రం తన సరిహద్దుల చుట్టూ శత్రు వలయం ఏర్పడుతుందనే భయంతో ముందస్తు దాడులను వ్యూహంగా మార్చుకుంది. ఇది కేవలం భూభాగ పోరు కాదు, ఇది సిద్ధాంతాల పోరు. ఒకవైపు ఇస్లామిక్ విప్లవ సిద్ధాంతం, మరోవైపు యుద్ధాల రాష్ట్రీయ భద్రతా సిద్ధాంతం. ఈ 2 దారులు ఎప్పుడు ఢీకుంటూనే వచ్చాయి. ఇప్పుడు ఆ ఢీ ఘోర స్థాయికి చేరింది. మధ్యప్రాచ్యంలో శక్తి సమీకరణలు మారితే ప్రపంచ రాజకీయ సమీకరణాలపై కూడా ప్రభావం పడే అవకాశం ఉంది. అందుకే ఈ యుద్ధాన్ని ప్రపంచం ఉత్కంఠగా గమనిస్తోంది. యుద్ధం మొదలైన వెంటనే అమెరికా బాహాటంగా ఇజ్రాయెల్కు మద్దతు ప్రకటించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అమెరికా తన అత్యాధునిక యుద్ధ విమానాలను, క్షిపణి వ్యవస్థలను రంగంలోకి దించింది. ఇరాన్లోని టెహరాన్, ఇస్ఫహాన్ నగరాలపై ఒకే రాత్రి వందలాది బాంబులు కురిపించారు. ఇజ్రాయెల్కు అండగా నిలవడమే కాదు, నేరుగా ఇరాన్పై మిసైల్స్ ప్రయోగిస్తూ యుద్ధ తీవ్రతను పెంచింది. గల్ఫ్ దేశాల గగనతలం నుంచి యుఎస్ క్షిపణిలు దూసుకువెళ్తుంటే ప్రపంచం నిర్వేరపోతోంది. ప్రజాస్వామ్య రక్షణ పేరుతో అమెరికా చేస్తున్న ఈ దాడి ఇరాన్ పాలిట మరణ శాసనంగా మారుతోంది. గల్ఫ్ తీరం ఇప్పుడు గన్ పౌడర్ వాసనతో నిండిపోయింది. గాజా యుద్ధం తర్వాత ఉద్రిక్తతలు పేలుడు స్థాయికి చేరాయి. ఇరాన్ మద్దతు ఉన్న హమాస్ చర్యలు, వాటికి ప్రతిగా ఇజ్రాయెల్ వైమానిక దాడులు ప్రతిగా ఈ చక్రం ఆగలేదు. గాజాలో మొదలైన అగ్ని సరిహద్దులు దాటి విస్తరించి తమపై జరిగే ప్రతి దాడికి మూలం ఎక్కడైతే ఉందో అక్కడే ప్రతిస్పందిస్తామని ఇజ్రాయెల్ చెబుతోంది. ప్రాంతీయ మిత్రశక్తులను రక్షించడం తమ బాధ్యత అని ఇరాన్ చెబుతోంది. అయితే ప్రతిరోజు అంబులెన్స్ల సైరన్లు, ప్రతి రాత్రి పేలుళ్లు, పిల్లల కళ్ళల్లో భయం, ఆసుపత్రుల్లో అరుపులు. యుద్ధం ఎవరిని రక్షిస్తోంది, ఎవరిని నాశనం చేస్తోంది అనే ప్రశ్న మరింత తీవ్రంగా మారుతోంది. తన సైనిక చర్యల్లో ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ అత్యాధునిక సాంకేతికతను వినియోగిస్తోంది. ఇరాన్ డోమ్ వంటి యాంటీ మిసైల్ వ్యవస్థలను గగనతలంలోనే ప్రత్యర్థి మిసైల్స్ ను కూల్చివేస్తున్నాయి. ఖచ్చితమైన ఇంటెలిజెన్స్ ఆధారంగా టార్గెట్ చేసి దాడులైతే జరుగుతున్నాయి. మరోవైపు ఇరాన్ కూడా తన బాలిస్టిక్ మిసైల్ శక్తిని ప్రదర్శిస్తోంది. డ్రోన్లు, రాకెట్లు, దీర్ఘశ్రేణి క్షిపణిలు ఇవి యుద్ధాన్ని హైటెక్ సమరంగా మార్చేశాయి. ఇది పాత తరహా సరిహద్దు కాల్పులు కావు, సాంకేతిక ఆధిపత్యం కోసం పోటీ. ఎవరి రక్షణ వ్యవస్థ బలంగా ఉంది, ఎవరి దాడి ఖచ్చితంగా తాకుతోంది అనే పోటీ.
ఇరాన్ దూకుడును కట్టడి చేసేందుకు అరబ్ దేశాలు కూడా అమెరికాతో చేతులు కలపటం ఈ యుద్ధంలో అతిపెద్ద మలుపు. తమ భూభాగం నుంచి క్షిపణులు ప్రయోగించేందుకు అనుమతి ఇవ్వటం ద్వారా ఇరాన్ను ఒంటరిని చేసే వ్యూహం అమలవుతోంది. ఇస్లామిక్ దేశాల మధ్య విభజన రేఖలు గీసిన ఈ యుద్ధం సరికొత్త భౌగోళిక సమీకరణలకు తెరలేపింది. ఈ సంక్షోభంలో అమెరికా పాత్ర అత్యంత కీలకం. ఇజ్రాయెల్ కు మద్దతుగా యుఎస్ రక్షణ సహాయం, నౌకాదళ మోహరింపు, ఇంటెలిజెన్స్ షేరింగ్ పెంచింది. అమెరికా ఉనికి యుద్ధాన్ని ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. గల్ఫ్ ప్రాంత దేశాలు అప్రమత్తమయ్యాయి, తమ చమురు వర్గాల భద్రతను కట్టుదిట్టం చేశాయి. చమురు సరఫరా నిలిచిపోతే ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ దెబ్బ. అందుకే ఈ యుద్ధం కేవలం భూభాగంలోనే కాదు, ఎనర్జీ మార్కెట్లో కూడా జరుగుతోంది. అయితే ఈ మిసైల్స్ కేవలం ఒక నగరాన్ని కాదు, ప్రపంచ మార్కెట్లను కదిలించే శక్తిని కలిగి ఉంది. రష్యా ఉక్రెయిన్ తర్వాత ఇప్పుడు ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ప్రపంచ దేశాలను రెండుగా చీల్చేసింది. ఒకవైపు అమెరికా, ఐరోపా, మరోవైపు రష్యా, చైనా, ఇరాన్. అగ్రరాజ్యాల మధ్య ఈ ప్రశ్న యుద్ధం నేరుగా క్షిపణి దాడులకు దారితీయటం మునుముందు సంభవించబోయే మహా వినాశానికి సంకేతంగా కనిపిస్తోంది. అయితే ఈ పరిణామాలతో మూడో ప్రపంచ యుద్ధం ముంచుకొస్తోందా అంటే పండితులు అవుననే చెబుతున్నారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం గణాంకాలు మారుతూనే ఉన్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు వైపులా సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు. వందల సంఖ్యలో గాయాలు, వందలాది మంది ఆశ్రయ కేంద్రాలకు చేరుతున్నారు. విమానాశ్రయాలు, చమురు నిల్వలు, సైనిక స్థావరాలు లక్ష్యాలయ్యాయి. నగరాలపై పొగమంచు కమ్ముకుంది. ఇరు దేశాల శక్తి నష్టం అంకెల్లో చెప్పలేనంత ఉంది. బిలియన్ల కొద్ది డాలర్లు విలువైన మౌలిక సదుపాయాలు నిమిషాల్లో బూడిదవుతున్నాయి. ఇరాన్ చమురు నిల్వలు, విద్యుత్ గ్రిడ్లు లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. దేశ ఆర్థిక వ్యవస్థ దశాబ్దాల వెనక్కిపోతోంది. ఇటు ఇజ్రాయెల్లో కూడా రక్షణ వ్యవస్థల కోసం చేస్తున్న ఖర్చు ఆకాశాన్ని తాకుతోంది. యుద్ధం గెలిచినా ఓడినా మిగిలేది మాత్రం అంతులేని దారిద్ర్యమే. ప్రాణ నష్టం అంచనాలకు అందటం లేదు. ఇరు దేశాల్లోని ప్రధాన నగరాలు శవాల దిబ్బలుగా మారుతున్నాయి. ప్రపంచం వైపు సైనిక స్థావరాలు దెబ్బతింటే ఇరాన్లో జనావాసాలు, పరిశ్రమలు నేలమట్టమవుతున్నాయి. వేల సంఖ్యలో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోతున్నా యుద్ధ పిపాసుల ఆకలి మాత్రం తీరటం లేదు. గాలిలో తేలుతున్న మందు పాత్రల వాసన మరో మృదంగాన్ని వినిపిస్తోంది. మధ్యప్రాచ్యంలో ప్రస్తుతం మనం చూస్తున్న వినాశనం ఒక్క రోజులో మొదలైంది కాదు. ఇది దశాబ్దాలుగా ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య రగులుతున్న నిప్పు. ఇజ్రాయెల్ను ఒక దేశంగా గుర్తించడానికి ఇరాన్ నిరాకరించడం, మరోవైపు ఇరాన్ అణుసామర్థ్యాన్ని పెంచుకోవటం ఇజ్రాయెల్కు ముప్పుగా మారటం ఈ ఘర్షణకు ప్రధాన కారణం. గత ఇరు దేశాలు నీడ యుద్ధం చేసేవి. అంటే ప్రత్యక్షంగా తలపడకుండా సైబర్ దాడులు, ఒక కీలక వ్యక్తులను ఒకరు హతమర్చుకోవటం వంటివి చేసేవి. కానీ 2026 ఫిబ్రవరి చివరి వారంలో ఇజ్రాయెల్ నేరుగా ఇరాన్ గడ్డపై ఉన్న అణు కేంద్రాలను లక్ష్యంగా చేసుకోవటంతో పరిస్థితి చేయి దాటిపోయింది. అమెరికా జోక్యంతో ఇది మరింత జటిలంగా మారింది. అయితే మూడో ప్రపంచ యుద్ధం భయం ఇప్పుడు గ్లోబల్ డిబేట్గా మారింది. మధ్యప్రాచ్యంలో మంటలు రగులుతుంటే ప్రపంచ శక్తుల పరిస్థితిని పరిశీలిస్తున్నాయి. రష్యా తన వ్యూహాత్మక ప్రయోజనాలను లెక్కించుకుంటోంది. ఆర్థిక సమీకరణాలు, ఎనర్జీ భద్రత, గ్లోబల్ సరఫరా గొలుసులపై ప్రభావాన్ని చైనా అంచనా వేస్తోంది. ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగకపోయినా ఈ రెండు శక్తులు పరిస్థితిని ఒక్క క్షణం కూడా దృష్టి తప్పకుండా గమనిస్తున్నాయి. ఒకవేళ పెద్ద శక్తులు నేరుగా తలపడితే అప్పుడు యుద్ధం ప్రాంతీయ సరిహద్దులను దాటి గ్లోబల్ ఫ్రంట్లుగా విస్తరించే ప్రమాదం ఉంది. అప్పుడు సైనిక ఒప్పందాలు యాక్టివేట్ అవుతాయి, మిత్ర దేశాలు బహిరంగంగా రంగంలోకి దిగుతాయి. ఆ సమయంలో పరిస్థితి నియంత్రణలో ఉండకపోవచ్చు. అయితే ఇప్పటి వరకు పూర్తి స్థాయి గ్లోబల్ వార్ కు స్పష్టమైన సంకేతాలు కనిపించడం లేదా దౌత్య మార్గాలు ఇంకా పూర్తిగా మూసుకుపోలేదు. కానీ ప్రమాదం పూర్తిగా తగ్గిపోలేదు. అణు అంశం ఈ సంక్షోభాన్ని మరింత సున్నితంగా, ప్రమాదకరంగా మార్చుతోంది. అణు కేంద్రాలు లక్ష్యాలైతే ఒక చిన్న లీక్ కూడా ఖండాంతర స్థాయి పర్యావరణ సంక్షోభం కావచ్చు. ఒకవేళ అణు ఆయుధాల బెదిరింపులు పెరిగితే ప్రతిస్పందన ఊహించలేనిదిగా మారి ప్రపంచం ఊహించలేని పరిణామాలు ఎదుర్కొనే అవకాశం ఉంది. క్షిపణిల పోరులో టెక్నాలజీ తాండవం చేస్తోంది. ఇజ్రాయెల్ గగనతలాన్ని కాపాడుతున్న ఇరాన్
డోమ్ వ్యవస్థ ఒక్కో రాకెట్ ను ఆకాశంలోనే ఛేదిస్తూ సరికొత్త డ్రోన్లతో ఎదురుదాడి చేస్తూ రక్షణ కవచంలా నిలుస్తోంది. రాడర్లు ప్రమాదాన్ని గుర్తిస్తాయి. క్షణాల్లో ఇంటర్సెప్టర్ క్షిపణులు ఎగురుతాయి. ఇది కేవలం కండబలంతో చేస్తున్న యుద్ధం కాదు, మేధో శక్తితో అత్యాధునిక ఆయుధాలతో చేస్తున్న డిజిటల్ వినాశనం. ప్రతి పేలుడు వెనక ఒక దేశం యొక్క భవిష్యత్తు చిన్నాభిన్నమవుతోంది. ఇదే సమయంలో ఇరాన్ కొత్త వ్యూహాలతో ముందుకు వెళ్తోంది. తక్కువ ఖర్చుతో భారీ సంఖ్యలో ప్రయోగించే డ్రోన్లు, రాడర్లను మభ్యపెట్టే ఫ్లైట్ ప్యాటర్న్స్, అదేవిధంగా ఒకేసారి అనేక దిశల నుంచి దాడులు, రక్షణ వ్యవస్థల సామర్థ్యాన్ని ముంచెత్తే సాచ్యురేషన్ స్ట్రాటజీ యూజ్ చేస్తోంది. అయితే ఈ యుద్ధ ట్యాంకులు సైనిక బలగాల మధ్య జరిగేదేం కాదు. ఆల్గోరిథంలు, సెన్సార్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా నడిచే డిజిటల్ సమరం. తమ భూభాగంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటే గల్ఫ్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ముఖ్యంగా సౌదీ అరేబియా, యుఏఈ వంటి అగ్రరాజ్యాలు ఎక్కడా తమ చమురు బావుల మీద దాడులు జరుగుతాయేమోనని భయంతో వణికిపోతున్నాయి. ఒకవేళ చమురు ఉత్పత్తులు నిలిచిపోతే ప్రపంచం మొత్తం చీకటిలోకి వెళ్లడం ఖాయం. ఒక చిన్న మిస్ ఫైర్ ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టేయగలదు. ఒక చిన్న క్షిపణి దాడి గ్లోబల్ ఎకనామీ కుప్పకూలగలదు. గల్ఫ్ సహకారం వెనక బలమైన స్వార్థం, అంతకు మించిన భయం దాగుతుంది. చమురు ఉత్పత్తులు నిలిచిపోతే కేవలం వారు ఆదాయం మాత్రమే కాదు, ప్రపంచ ఆర్థిక చక్రం మొత్తం స్తంభించిపోతోంది. అందుకే ఈ దేశాలకు ఇప్పుడు శాంతి అనేది ఒక కోరిక కాదు, తమ ఉనికిని కాపాడుకోవాల్సిన అవసరం. ఎందుకంటే యుద్ధం గల్ఫ్ సరిహద్దులకు దగ్గరగా రగులుతోంది. ఒక మిసైల్స్ దారి తప్పినా, ఒక డ్రోన్ లక్ష్యం మారినా చమురు బావులు, రిఫైనరీలు, పోర్టులు ప్రమాదంలో పడే అవకాశం ఉంది. గల్ఫ్ ఆర్థిక శక్తి మొత్తం చమురు మీదే ఆధారపడి ఉంది. ప్రపంచానికి ఇంధనం సరఫరా చేసే ప్రాంతం. ఒకవేళ చమురు ఉత్పత్తి నిలిచిపోతే అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవుతాయి. ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఈ యుద్ధంలో ఇరాన్ ప్రతిఘటన సాధారణంగా కనిపిస్తోంది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా, గల్ఫ్ దేశాలు చాలా క్షిపణులు గర్జించినా ఇరాన్ అడుగులు వెనక్కి పడటం లేదు. భూగర్భ బంకర్ల నుంచి వెలువడుతున్న ఇరాన్ క్షిపణులు ఇజ్రాయెల్ గుండెల్లో నిద్రపోతున్నాయి. ప్రాణం పోయినా పర్వాలేదు కానీ ఆత్మగౌరవాన్ని వదులుకోమనే ఇరాన్ మొండితనం ఈ యుద్ధాన్ని సుదీర్ఘం చేస్తోంది. వినాశనం ముంగింట నిలబడినా తగ్గేదే లేదంటున్న ఇరాన్ మొండి ఘట్టం ప్రపంచ యుద్ధం మేఘాలను మరింత దట్టం చేస్తోంది. భౌగోళికంగా ఇరాన్ తీసుకున్న అత్యంత శక్తివంతమైన చర్య హర్మోజ్ జలసంధిని మూసివేయడం. మ్యాప్ లో చూస్తే ఇది ఒక చిన్న సముద్ర మార్గంలా కనిపిస్తోంది, కానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు ఇదే ప్రాణధారం. ప్రపంచం ముడి చమురు సరఫరాలో 30% ఇక్కడి నుంచే జరుగుతోంది. ఇరాన్ ఈ మార్గంలో నౌకలను నిలిపివేయటం అంటే ప్రపంచ దేశాలకు చమురు అందకుండా గొంతు నులమడమే. సౌదీ అరేబియా, యుఏఈ, కువైట్ దేశాల్లో చమురు ట్యాంకర్లు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దీని ప్రభావం కేవలం మధ్య ప్రాచ్యంపైనే కాదు, అమెరికా నుంచి ఆసియా వరకు ప్రతి దేశంపై పడింది. ఇంధన కొరత ఏర్పడితే ప్రపంచం స్తంభించిపోతుందనే భయం ఇప్పుడు మొదలైంది. ఈ యుద్ధం కేవలం క్షిపణులు, బాంబులతోనే సాగటం లేదు. తెర వెనుక అత్యంత ప్రమాదకరమైన సైబర్ యుద్ధం జరుగుతోంది. ఇజ్రాయెల్ యొక్క విద్యుత్ గ్రిడ్లు, నీటి సరఫరాల వ్యవస్థలను హ్యాక్ చేయడానికి ఇరాన్ హ్యాకర్లు యత్నిస్తున్నారు. ఇరాన్ యొక్క పెట్రోల్ పంపిణీ కేంద్రాలను ఇజ్రాయెల్ అస్తవ్యస్తం చేసింది. ఒక దేశం యొక్క మౌలిక సదుపాయాలను డిజిటల్ మార్గంలో దెబ్బతీయడం వల్ల సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆసుపత్రులు, బ్యాంకింగ్ సేవలు నిలిచిపోవటం వల్ల యుద్ధ క్షేత్రం బయట కూడా యుద్ధం జరుగుతోందనే భయం కనిపిస్తోంది. ఇది ఆధునిక కాలంలో దేశాల మధ్య జరుగుతున్న సరికొత్త తరహా వినాశనం. చిన్నారుల ఆవేదన వర్ణాతీతం. బాంబుల మోత మధ్య నిద్రలేని రాత్రులు గడుపుతున్న వేలాది మంది పిల్లల భవిష్యత్తు అంధకారమైంది. ఆటపాటలతో గడపవలసిన స్కూల్ ఇప్పుడు యుద్ధ క్షేత్రంగా మారాయి. ప్రాణాలు పోయేవారని కాపాడవలసిన ఆసుపత్రులు మార్చురీలుగా రూపాంతరం చెందాయి. ఈ యుద్ధంలో చివరకు ఏ దేశం గెలిచినా, ఏ సిద్ధాంతం నిలిచినా ఈ తరం కోల్పోయిన బాల్యం మాత్రం మళ్ళీ తిరిగి రాదు. రాత్రి వేళల్లో ఆకాశాన్ని కమ్మేస్తున్న క్షిపణుల వెలుగుల్లో, ఆ పసివారి కళ్ళల్లో కనిపిస్తున్న భయం నేడు ప్రపంచ మానవత్వానికి నిలదీస్తోంది. వారు కోరుకుంటున్నది ఆయుధాల గర్జన కాదు, ప్రశాంతమైన రేపటి స్వప్నం. అయితే ప్రపంచ దేశాల మధ్య శాంతిని నెలకొల్పవలసిన ఐక్యరాజ్య సమితి ఈ యుద్ధం విషయంలో
నిస్సహాయంగా కనిపిస్తోంది. భద్రతా మండలిలో అమెరికా, రష్యా, చైనా దేశాల మధ్య భిన్న అభిప్రాయాల వల్ల యుద్ధ విరమణ తీర్మానాలు గాల్లో కలిసిపోతున్నాయి. మిసైళ్ల వార్ తప్ప చేతిలో శాంతి ప్రయత్నాలు జరగటం లేదు. ఇరాన్, ఇజ్రాయెల్ రెండు దేశాలు కూడా ఐక్యరాజ్య సమితి సూచనలు పట్టించుకోవడం లేదు. అంతర్జాతీయ చట్టాలు కేవలం కాగితాలకే పరిమితం కావటం వల్ల అమాయక పౌరుల ప్రాణాలకు విలువ లేకుండా పోతోంది. ప్రపంచం ప్రస్తుతం ఒక అత్యంత క్లిష్టమైన సందిగ్ధతలో నిలబడింది. ఇప్పుడు ఒక పెద్ద పరీక్షను ఎదుర్కొంటోంది. ఈ యుద్ధం ముగింపు దశకు చేరుతుందా లేక వినాశనానికి దారితీస్తుందా? ఒకవేళ మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే అది కేవలం భూభాగాల మార్పుతో ఆగదు. భూమిపై మానవ మనుగడనే ప్రశ్నార్థకం చేస్తోంది. నాయకుల మూర్ఖత్వం మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే భూమిపై మానవుల మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. ఇప్పటికైనా అగ్రరాజ్యాలు తమ పంతాలను పక్కన పెట్టి చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని, లేదంటే చరిత్ర క్షమించని మహా వినాశనాన్ని చూడాల్సి వస్తుందని చెబుతోంది. యుద్ధం అనంతరం మిగిలేదేంటి? గెలిచిన వాడి అహంకారం, ఓడిన వాడి ఆవేదన, ఇంతకు మించి అంతులేని శ్మశాన వైరాగం. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మొదలైన ఈ చిచ్చు కేవలం రెండు దేశాల వ్యూహాలను మార్చడం లేదు, రేపటి తరం భవిష్యత్తునే నామరూపాలు లేకుండా చేస్తోంది. క్షిపణులు శాంతిని తీసుకురావు, అవి కేవలం మరిన్ని క్షిపణులకే దారితీస్తాయి. అగ్రరాజ్యాల పంతాలు, ఆయుధ వ్యాపారుల లాభాలు అమాయకుల రక్తంతో తడిసి ముద్దవుతున్నాయి. మూడో ప్రపంచ యుద్ధం అనే రాక్షసి వాకిట నిలబడి భయంకరంగా నవ్వుతోంది. ఇప్పటికైనా ప్రపంచ నాయకత్వం కళ్ళు తెరవకపోతే రేపు చరిత్ర చెప్పుకోవడానికి మనుషులే మిగలని వినాశనం సంభవిస్తుంది. ఆయుధాలు మూగబోవాలి, మానవత్వం గెలవాలి, లేదంటే ఈ భూమి క్షిపణుల వెలుగుల్లో నిశ్శబ్దపు చీకటిలో కలిసిపోతుంది. వినాశనం అంచున నిలబడ్డ ప్రపంచం శాంతి వైపు అడుగులు వేస్తుందా లేక సర్వ నాశనానికే సిద్ధమవుతుందా? వెయిట్ అండ్ వాచ్.